కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా, లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా, కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా, ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఢిల్లీకి బస్తాలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ, ఢిల్లీకి మూటలు మోసే దాని మీద ఉన్న శ్రద్ధ, ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు.